హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చూపిస్తున్నానండి. ఇవి నేను మార్నింగ్ చేసి పెట్టిన ఇడ్లీలు, అవి కొన్ని మిగిలిపోయాయి. సో ఇప్పుడు దాంతో ఒక ఈజీ రెసిపీ, నేను వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. ఇలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ ఎవరైనా చేసుకోవచ్చండి. సో ఫస్ట్ మనం దీనికి ఒక బాండీ ఆర్ గిన్నె ఏదో ఒకటి పెట్టేసేయండి స్టవ్ పైన. పెట్టేసి ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయండి. చాలు, ఎక్కువ అవసరం లేదండి మనకు, 1 స్పూన్ చాలా ఎక్కువ. అండ్ ఇందులో కొంచెం జీలకర్ర వేయాలి, ఒక 1 స్పూన్. ఓన్లీ జీలకర్ర అండి, ఆవాలు యాడ్ చేయకూడదు. జీలకర్ర ఒక స్పూన్ వేసి కొంచెం కరివేపాకు కొంచెం వేసి చిటపటలాడిన తర్వాత మనం కొంచెం ఇలా మిక్స్ చేసి చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో 3 ఇంగ్రీడియంట్స్ అండి, అంతే. ఒక 1 స్పూన్ ఆఫ్ కారం, 1 స్పూన్ ఉప్పు అండ్ ఒక పావు స్పూన్ పసుపు వేసి కలిపేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీలన్నీ ఇందులో వేసేయాలి. వేసేసి ఇవన్నీ బాగా మిక్స్ చేయాలండి. ఇది మొత్తం అన్ని పీసెస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఒక పావు స్పూన్ గరం మసాలా పౌడర్ అండి, అది మన ఇడ్లీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ నాకు కొన్నే ఉన్నాయని నేను కొంచెమే వేస్తున్నాను. సో ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అండి ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అండ్ మన వేడి వేడి స్నాక్స్ రెడీ. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వ్లాగ్.